పంపుతూ వచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సందర్భాలను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు చదువుకున్న వాక్య భాగంలో ఇశ్రాయేలు సైన్యాన్ని పతనం చేయాలని, ఇశ్రాయేలు సైన్యాన్ని నాశనం చేయాలని సిరియా రాజు చాలాసార్లు ప్రయత్నం చేశాడు. చాలా సందర్భాల్లో ప్రయత్నం చేశాడు. వారిని చంపడానికి, వారి సైన్యాన్ని హతం చేయడానికి చాలా సందర్భాల్లో తన సైన్యాన్ని పంపించాడు. ఎక్కడెక్కడ తన సైన్యాన్ని ఏర్పాటు చేస్తే ఇశ్రాయేలు సైన్యం చేతికి చిక్కుతుందో ఆలోచన చేసి కొన్ని స్థలాలు కూడా, ప్రత్యేకింపబడిన స్థలాలు, కొన్ని స్థలాలలో వారి మనుషులను ఏర్పాటు చేశాడు ఇశ్రాయేలు సైన్యాన్ని హతం చేయడానికి. కానీ దేవుడు తన బిడ్డలను విడిచిపెట్టలేదు. దేవుడు తన బిడ్డలను